అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మగాడి జీవితం. ఇది పైకి కనిపించేంత సులువు కాదు. అదొక నిశ్శబ్ద పోరాటం. సరే, మరి మనమందరం ఒకసారి ఆలోచిద్దాం. మగవాడి జీవితం పైకి చూడ్డానికంతా సింపుల్గా సరళంగా కనిపిస్తుందా? కాని నిజంగా అలా ఉంటుందా? ఆ పైకి కనిపించే ప్రశాంతత వెనకాల ఎవరికీ చెప్పని కథలు, బాధలు ఎన్నుంటాయో కదా. అసలు వాళ్ల లైఫ్ అంత ఈజీనేనా? ముందుగా మనం మాట్లాడుకోబోయేది ఈ నిశ్శబ్ద పోరాటం గురించే. ఇది ఎవ్వరికీ కనిపించని ఒక యుద్ధం లాంటిది. అవును, ఇదో పెద్ద ప్రయాణం. మరి ఎలాంటి ప్రయాణం అంటారా? తన కన్నీళ్లని, తన బాధని, తన నిరాశని అన్నింటినీ లోపల దాచేసుకొని పైకి మాత్రం ఏమీ తెలియనట్టు చాలా గంభీరంగా ఉంటూ ముందుకు సాగిపోవడం అన్నమాట. ఇక నెక్స్ట్ బాధ్యతల బరువు. చెప్పాలంటే ఇది వాళ్ల జీవితంలోంచి అస్సలు వేరు చెయ్యలేనిది. చూడండి, జీవితంలో ఒక్కో స్టేజ్లో ఈ బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి కదా. మొదట ఒక కొడుకుగా, ఆ తర్వాత భర్తగా, ఆపై తండ్రిగా, ఇలా ప్రతి పాత్రలోనూ రకరకాల కొత్త బాధ్యతలొచ్చి పడతాయి. అయితే ఈ బాధ్యతల ప్రయాణంలో ఏం జరుగుతుందో తెలుసా? చాలాసార్లు వాళ్ల సొంత అవసరాలు, వాళ్ల కోరికలు అన్నిటినీ పక్కన పెట్టేసి ఫ్యామిలీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కుటుంబం అవసరాలే ముఖ్యం అనుకుంటారు. సరే, మరి ఈ బాధ్యతల్ అన్నింటినీ ఎలా మోస్తారు? వాళ్లు వాడే రెండు ముఖ్యమైన టూల్స్ ఉన్నాయి. అవే మౌనం, త్యాగం. అందులోనూ వాళ్ళ అతిపెద్ద ఆయుధమేంటంటే మౌనం. అంటే ఎంత కష్టమొచ్చినా, ఎంత బాధ ఉన్నా, అయ్యో మనవల్ల వేరేవాళ్లు ఇబ్బంది పడకూడదు అని సైలెంట్గా భరించేయడం అన్నమాట. ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. లోపల మనసంతా బాధతో నిండిపోయినా బయటకు మాత్రం ఒక నవ్వు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడమంటే అది మాటల్లో చెప్పలేం. నిజంగా చాలా కష్టం. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒక కొత్త షర్ట్ కొనుక్కుందామనుకున్నా వెంటనే వద్దులే, ఈ డబ్బులతో ఇంట్లో వాళ్ళకేదో ఒకటి అవసరం కదా అని ఆ కోరికను పక్కన పెట్టేస్తారు. ఇలాంటివి మనం పెద్దగా గమనించం కూడా. కాని ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు ఎన్నో. సరే, మరి ఇంత కష్టపడటం, ఇంత త్యాగం చేయటం, దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? అది గౌరవం కోసం తపన. కాని ఆగండి, ఆ గౌరవం కేవలం తనకోసం మాత్రమే కాదు. వాళ్లు పడే కష్టమంతా వాళ్ల కుటుంబం కోసమే. సొసైటీలో తమ ఫ్యామిలీకి ఒక మంచి పేరుండాలి, తమ పిల్లలు గర్వంగా తలెత్తుకొని బతకాలి అని రెయ్యింబవళ్లు కష్టపడతారు. ఇక ఫైనల్గా త్యాగానికి ప్రతిరూపం. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా ఉంటుందో చూద్దాం. జస్ట్ ఈ మాటలు వినండి. ఆకలిని దాచుకుని అన్నం పెట్టే నాన్నలో, అంటే తన ఆకలి కంటే పిల్లల కడుపు నిండటమే ముఖ్యమనుకునే ఆ ప్రేమ, ఆ త్యాగం. అంతేకాదు, తన కష్టాన్ని చెప్పుకోని అన్నదమ్ముల్లో తోబుట్టువులు సంతోషంగా ఉండాలని తమ కష్టాలను తమలోనే దాచేసుకునే అన్నదమ్ముల గురించి ఇది. ఇంకా భార్య సంతోషం కోసం అలిసిపోయే భర్తలో, అంటే తను ఎంత అలిసిపోయినా సరే తన భార్య సంతోషం కోసమే బతికే భర్త. ఆ త్యాగం మాటల్లో చెప్పగలమా? ఇవన్నీ కలిపి చూస్తే మనకు కనిపించేది కేవలం ఒక్క వ్యక్తి కాదు, అదొక త్యాగానికి నిలువెత్తు రూపం. అదే మగవాడి జీవితం. అందుకే మగవాడి జీవితం అంటే ఊరికే డబ్బు సంపాదించడం కాదు. అసలైన మీనింగ్ ఏంటంటే ఒక కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడటం. ఇది కేవలం ఫిజికల్ ప్రొటెక్షన్ మాత్రమే కాదు, ఎమోషనల్ ప్రొటెక్షన్ కూడా. సరే, మరి ఈరోజు మనం ఈ యొక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడటం అంటే దాని అసలు అర్థమేంటి? దాని వెనుకల ఉన్న ఆ త్యాగం, ఆ ప్రేమ ఎంత లోతైనవి? ఒకసారి దీని గురించి ఆలోచిద్దాం.